హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే కోస్తాంధ్రలో ఈ నెల 20 నుండి మళ్ళీ అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. మన ఛానల్లో వారం రోజులు ముందుగానే వాతావరణం గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు ముందస్తుగా జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ముందస్తు సమాచారం ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు మండిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో రాబోయే 2-3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు. ఏపీలో చాలా జిల్లాల్లో 44 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. వచ్చే నెలలో 50 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఐఎండీ హెచ్చరించింది. ఇదిలా ఉంటే వేడిగాలి తీవ్రత ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఏపీలో రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే 24 గంటల వ్యవధిలో చూస్తే 67 మండలాల్లో తీవ్ర వడగాళ్ళు వీచినట్టుగా వాతావరణ శాఖ తెలిపారు. 35 మండలాల్లో మోస్తరు వడగాళ్ళు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, మన్యం జిల్లాలో 31 మండలాల్లో మోస్తరు వడగాల్పులు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు పల్నాడు నుంచి శ్రీకాకుళం వరకు తీవ్ర వడగాళ్ళు వీస్తున్నట్టు అటు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 20 నుండి అకాల వర్షాలు మళ్ళీ కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని తమ పంటను భద్రపరుచుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 20వ తారీఖు తర్వాత అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో తీవ్ర వడగాళ్ళు ఇంకా తెలుగు రాష్ట్రాల్లో వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు రాయలసీమ జిల్లాలో ఈరోజు 44 డిగ్రీల పైకి ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా నంద్యాల జిల్లాలో 44.5 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అటు ఏపీలో కూడా ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. రాబోయే మే నెలలో 50 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ రాత్రి వేళ తెలంగాణలో 18 డిగ్రీల సెల్సియస్ నమోదవగా అదే ఏపీలో మినిమం 19 డిగ్రీల సెల్సియస్ రికార్డ్ అయింది. ఇదిలా ఉంటే పగటి వేళ తెలంగాణలో 33 డిగ్రీల సెల్సియస్ నమోదవగా అదే ఏపీలో కూడా మ్యాక్సిమం 33 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో తీవ్ర వడగాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో విజృంభించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే అటు రాయలసీమ, కోస్తాంధ్ర 2 ప్రాంతాల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.